కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా కూర్చోవాలి. సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి. సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి. అబ్జర్వ్ న్యాచురల్ బ్రీత్. శ్వాసలో ఎటువంటి మార్పు చేయొద్దు. ఉన్న శ్వాస ఉన్నట్టు గమనిస్తూ ఉండాలి. Observe few seconds natural breathing. Three times దీర్ఘంగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి. Three times ఓంకార చాంటింగ్ చేద్దాం. First time inhale deeply. Second time inhale. Third time inhale deeply. Gently adopt నమస్కార ముద్ర. 2 చేతులు నమస్కార ముద్ర జోడించాలి. ప్రారంభ ప్రార్థన. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 2 చేతులు వెనక్కి తీసుకొని ముందుకు వస్తూ భూమాత ఆశీస్సులు తీసుకోవాలి. Then slowly come up. నెమ్మది పైకి రావాలి. Release your hands. Come to standing posture. ఇప్పుడు కొన్ని వార్మప్స్ ప్రాక్టీస్ చేద్దాం. లూజనింగ్ ప్రాక్టీసెస్. ఫస్ట్ మనం కొంచెం సింపుల్ గా అన్ని వయసుల వాళ్ళు చేయగలిగే విధమైన ప్రాక్టీసే చేద్దాం. డే బై డే కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ లెగ్స్ లిఫ్టింగ్. ఇలా కాళ్ళని ముందు నుంచి 1 by 1 ఇలా లిఫ్ట్ చేయాలి. లెగ్స్ లిఫ్టింగ్. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయాలి. స్లోగా స్టార్ట్ చేసి అంతవరకు పైకి లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు పైకి లిఫ్ట్ చేయాలి. స్లోగా స్టార్ట్ చేసి ఎంతవరకు పైకి లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు పైకి లిఫ్ట్ చేయాలి. అలా కనీసం 1 minute 1 నిమిషం పాటు చేయడానికి ప్రయత్నించాలి అందరూ. ఇంకా చేయగలిగిన వాళ్ళు కొంచెం స్పీడ్ కూడా పెంచవచ్చు. కొంచెం స్పీడ్ పెంచి చేయొచ్చు. స్లోలీ స్టార్ట్. నెమ్మదిగా లెగ్స్ లిఫ్టింగ్ స్టాప్ చేసి నెక్స్ట్ హ్యాండ్ స్ట్రెచింగ్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేయాలి. ఇలా బ్యాక్ వెళ్ళే హ్యాండ్ కూడా మాక్సిమం పైకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి లిఫ్ట్ చేయడానికి.
ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓన్లీ షోల్డర్ సైడ్, మరి హైట్ అవసరం లేదు, షోల్డర్ సైడ్. నెక్స్ట్ చేయగలిగిన వాడు కొంచెం స్పీడ్ చేయొచ్చు, చేయగలిగిన వాళ్ళు కొంచెం స్పీడ్ పెంచవచ్చు. నెక్స్ట్ స్లోలీ స్టాప్. ఇది కూడా 1 minute, 1 నిమిషం పాటు చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చేసిన రెండు కలిపి చేయాలి. రైట్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు రైట్ హ్యాండ్, ఆపోజిట్. రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్, ఆపోజిట్. చేయగలిగిన వాళ్ళు కొంచెం స్పీడ్ పెంచవచ్చు, కొంచెం స్పీడ్ పెంచవచ్చు. ఇది కూడా 1 minute వరకు చేయడానికి ప్రయత్నించాలి, మీ స్టామినా బట్టి. మరి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కొంచెం ముందు త్వరగానే ఆఫ్ చేయొచ్చు, చేయగలిగిన వాళ్ళు అట్లీస్ట్ 1 minute. ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత రెండు పాదాల మధ్య 6 to 12 inches డిస్టెన్స్ లేదా మన భుజాలకి సమాంతరమైన గ్యాప్ ఇచ్చి బాడీ వెయిట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి రెండు పాదాల మీద. ఐస్ క్లోజ్ చేసి శ్వాసక్రియని, హృదయ స్పందనలని తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం చేసిన సాధన వల్ల కొంచెం శ్వాసక్రియ వేగం అవుతుంది, హృదయ స్పందనలు కూడా వేగంగా ఉంటాయి. ఆ రెండు క్షుణ్ణంగా తీసుకుంటూ ఉండాలి. శ్వాసక్రియని, హృదయ స్పందనని తెలుసుకుంటూ ఉండాలి. శ్వాసక్రియని, హృదయ స్పందనలని తెలుసుకుంటూ ఉండాలి. అలా మనం తెలుసుకుంటూ ఉండగానే శ్వాసక్రియ, హృదయ స్పందనలో వేగం తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుదలని గమనిస్తూ ఉండాలి. అలా వేగం తగ్గిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఇప్పుడు మనం నిల్చున్నాం కదా, ఈ ఆసనాన్ని శిథిల తాడాసన అంటాం, శిథిల తాడాసనం అంటాం. నెక్స్ట్ ప్రాక్టీస్ లెగ్స్ టుగెదర్, కాళ్ళని దగ్గరగా తీసుకోవాలి, బాడీ అంతా స్ట్రైట్ గా ఉండి ఫ్రీగా హ్యాండ్స్ ఫ్రీగా హ్యాంగ్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ తాడాసనం. తాడాసనం అంటాం. స్టాండింగ్ లో మనం ఏమైనా ప్రాక్టీస్ చేయాలి అంటే ముందు తాడాసనంలో నిల్చోవాలి, ఆ తర్వాత మనం ప్రాక్టీస్ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక ప్రాక్టీస్ చేద్దాం. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి రెండు పాదాల మధ్య. మామూలుగా అయితే లెగ్స్ టుగెదర్ ఉంచైనా చేయొచ్చు, బట్ అందరికి బ్యాలెన్స్ కుదరదు, అందుకని కొంచెం గ్యాప్ తీసుకోవాలి. కొంచెం గ్యాప్ తీసుకొని శ్వాస తీసుకుంటూ చేతులు పైకనాలి, శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండింగ్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్. ఒక స్వింగ్ లా బాడీలో పైకి లేవాలి. ఇలా స్వింగ్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్. స్వింగ్ లాగా ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ పైకి, పూర్తిగా శ్వాస వదులుతూ ఫార్వర్డ్. అలా మీ కెపాసిటీని బట్టి ఇది కూడా కనీసం 1 minute
2 minutes చేయడానికి ప్రయత్నించాలి. మళ్ళీ రిలాక్సింగ్ శిథిల తాడాసన, 2 పాదాల మధ్య గ్యాప్ ఉండాలి లేదా మన భుజాలకు సమాంతరంగా ఉంచి శరీర భారాన్ని 2 పాదాల మీద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ బ్రీత్ అండ్ హార్ట్ బీట్. శ్వాసక్రియని, హృదయ స్పందనలని తెలుసుకుంటూ ఉండాలి. అబ్జర్వ్ యువర్ బ్రీత్ అండ్ హార్ట్ బీట్. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీస్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఈ ప్రాక్టీస్ వల్ల స్పైనల్ కార్డ్ ఇలా స్వింగ్ లాగా మూమెంట్స్ జరుగుతున్నాయి కదా, స్పైనల్ కార్డ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, స్పైనల్ కార్డ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో పాటు ఎవరైతే డయాబెటీస్ మధుమేహం ఉందో వాళ్ళకి కూడా చాలా మంచి ప్రాక్టీస్. అబ్డామిన్ దగ్గర మసాజ్ లాగా స్ట్రెచ్ అండ్ కంప్రెషన్ జరుగుతూ ఉంటాయి. ప్యాంక్రియాస్ యాక్టివ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. లెగ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎట్ ఎ టైం మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాం కాబట్టి ఆ బ్రీతింగ్ సమస్యలు కూడా రావన్నమాట. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ లూజింగ్ ప్రాక్టీస్ వల్ల. నెక్స్ట్ వన్, కమ్ టు స్థితి, లెగ్స్ టుగెదర్. దిస్ ఈస్ కాల్డ్ తాడాసనం. మనం నిల్చొని ఏ ప్రాక్టీస్ చేసినా ముందు తాడాసనంలో ఉండి తర్వాత ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ సైడ్ వేస్ బెండింగ్, లెగ్స్ అపార్ట్, 2 కాళ్ళ మధ్య గ్యాప్ ఉండాలి. పాదాలు మనకి ఇలా క్రాస్ గా పెట్టడం అలవాటు ఉంటుంది, అలా క్రాస్ గా ఉంటుంది. 2 పాదాలు స్ట్రైట్ గా ఉండాలి. లెగ్స్ అపార్ట్, పాదాలు స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్స్ సైడ్ స్ట్రెచ్ చేసి సైడ్ వేస్ బెండింగ్, లేటరల్ బెండ్. ఎగ్జాక్ట్ బాడీని ఇలా లేటరల్ గా బెండ్ చేయాలి, ఎగ్జాక్ట్ లేటరల్. కొంతమంది ఏంటంటే ప్రాక్టీస్ లో ఇలా కొంచెం ముందుకు బెండ్ అవటమా లేదా కొంచెం వెనక్కి బెండ్ అవటమా జరుగుతుంటుంది. అలా చేయొద్దు. ఇలా స్ట్రైట్ గా నిల్చున్నాం కదా, ఎగ్జాక్ట్ లేటరల్ బెండ్. కొంతమంది ట్రై చేస్తారు హ్యాండ్ ఇలా గ్రౌండ్ వరకు వెళ్ళాలి అని. ఆ హ్యాండ్ గ్రౌండ్ వరకు వెళ్ళి లెగ్ టచ్ అవడం అనేది సెకండరీ. ఫస్ట్ థింగ్ ఈస్ లేటరల్ గా బెండ్ అయ్యామా లేదా, లేటరల్ గా బెండ్ అవ్వాలి. ఇలా లేటరల్ గా బెండ్ అయినప్పుడే ఈ సైడ్ లో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, స్ట్రెచ్ అయ్యి. లేదా ఇలా బెండ్ అయినప్పుడు ట్రై చేసి చూడండి, ఇక్కడ స్ట్రెచ్ అంత అవ్వదు అనమాట. అందుకని ఎంత బెండ్ అయ్యామనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా చేసాము ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళు బెండ్ అవ్వచ్చు, కానీ ఎగ్జాక్ట్ లేటరల్ గానే బెండ్ అవ్వాలి. ఇది కూడా సేమ్, చేయగలిగిన వాళ్ళు 1 minute వరకు చేయాలి. మళ్ళీ 2 పాదాల మధ్య కొద్ది గ్యాప్ ఇచ్చి రిలాక్స్. ఇలా ఎప్పుడు రిలాక్స్ అయినా వేరే ఆలోచనలు ఏం చేయొద్దు. శ్వాసని గాని, హృదయ స్పందనల్ని గాని, లేదా ఏ ప్రాక్టీస్ అయితే చేశామో ఆ ప్రాక్టీస్ యొక్క ఎఫెక్ట్ మన బాడీలో ఏ ఏ పార్ట్స్ లో ఉందో వాటిని తెలుసుకుంటూ ఉండాలి. వేరే థాట్స్ చేయొద్దు. అలా అని చెప్పి థాట్స్ వస్తే రియాక్ట్ అవ్వద్దు. ఎందుకు థాట్స్ వస్తున్నాయని యాక్సెప్ట్ చేయండి. థాట్స్ వస్తే యాక్సెప్ట్ చేసి మళ్ళీ శ్వాసని, హృదయ స్పందనని తెలుసుకుంటూ ఉండాలి. యోగా అంటేనే అవేర్నెస్. వాట్ టైప్ ఆఫ్ అవేర్నెస్? మన బాడీ మీద అవేర్నెస్. మన బాడీలో ప్రతి భాగం మీద మనకి అవేర్నెస్ ఉండాలి, ఎరుక ఉండాలి. అందుకనే యోగాలో మాక్సిమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, వేరే సౌండ్స్ కానీ ఇవి లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏంటి అనేది తెలుసుకుంటూ ఉండాలి. యోగా చేయటం వల్ల అవేర్నెస్ పెరుగుతూ ఉండాలి. ఎలా పెరుగుతుంది అవేర్నెస్? గమనించడం వల్ల. ఏం గమనించాలి? మన బాడీ పార్ట్స్ మనం గమనించుకుంటూ ఉండాలి. అలా డైలీ గమనిస్తూ మన మైండ్ కి అదొక హ్యాబిట్ చేయాలి. అబ్జర్వేషన్ స్కిల్ పెంచాలి. మన బాడీ పట్ల మనకి పూర్తి అవగాహన ఉండాలి, ఎరుకను పెంచుకుంటూ ఉండాలి. అదే మనం వేరే సౌండ్స్ మ్యూజిక్స్ పెడితే అందరికి తెలిసే ఉంటుంది, మన ఆలోచన, మన మైండ్ ఫోకస్ అంతా ఆ సౌండ్స్, మ్యూజిక్, సాంగ్స్ మీదకి వెళ్తుంది. సో కానీ యోగాతో అవేర్నెస్ పెరగాలి, మన మీద మనకి అవేర్నెస్ పెరగాలి. సో అందుకని మనల్ని మనమే గమనించుకోవాలి, లేదా మన శ్వాసను గమనించుకోవాలి,
మన హార్ట్ బీట్ ఎలా ఉందని తెలుసుకుంటూ ఉండాలి. ఇలా డైలీ సాధన చేస్తాం కాబట్టి అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది యోగ సాధన. నెక్స్ట్ వన్ లెగ్స్ టుగెదర్ స్థితి తాడాసన, లెగ్స్ టుగెదర్. నెక్స్ట్ లెగ్స్ అపార్ట్, లిటిల్ బిట్ లెగ్స్ అపార్ట్. నెక్స్ట్ స్పైనల్ ట్విస్టింగ్, రెండు చేతులు ఇలా చెస్ట్ దగ్గర నుంచి స్పైనల్ ట్విస్టింగ్. స్పైనల్ ట్విస్టింగ్ ఓన్లీ అప్పర్ పార్ట్ ని స్లోగా స్టార్ట్ చేసి మాక్సిమం ఎంతవరకు ట్విస్ట్ చేయగలిగితే అంతవరకు ట్విస్ట్ చేయాలి. ఫ్రీ మూమెంట్స్, ఎక్కడ స్టిఫ్నెస్ ఉండొద్దు, ఫ్రీ మూమెంట్స్. మనం ఎటు ట్విస్ట్ అయ్యామో అటువైపు చూడాలి. ఎటు ట్విస్ట్ అయ్యామో అటువైపు చూడాలి. స్లోలీ స్టాప్ యువర్ ప్రాక్టీస్, స్లోలీ స్టాప్ యువర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ స్టాప్ చేసి రిలాక్సింగ్ శిథిల తాడాసన్. రెండు పాదాలు భుజాలకు సమాంతరంగా ఉంచి చేతులు ఫ్రీగా వదిలేసి ఐస్ క్లోజ్. Observe your breath and heartbeat, and also observe body changes. ఈ సాధన వల్ల మన బాడీలో ఎక్కడెక్కడ మార్పులు జరిగాయో వాటిని తెలుసుకుంటూ ఉండాలి. Gently open your eyes, నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీసెస్ ని లూజనింగ్ ప్రాక్టీసెస్ లేదా వార్మప్ ప్రాక్టీసెస్ అంటాం. ఈ లూజనింగ్ అండ్ వార్మప్ ప్రాక్టీసెస్ తో మనం క్లాస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే నిద్ర లేవగానే మనం డ్రౌజీగా ఉంటాం, డల్ గా ఉంటాం, బాడీ అంతా రిజిడిటీ ఉంటుంది, ఫ్రీగా బాడీ పార్ట్స్ మూవ్ అవ్వవు. అందుకని మనం డైరెక్ట్ గా సూర్య నమస్కారాలు యోగాసనాలు సాధన చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ లూజింగ్ ప్రాక్టీస్ చేస్తామో నిద్ర లేవగానే కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాం కాబట్టి, అయినా కొంతమందిలో మత్తు మగత ఉంటుంది. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది, ఆ డ్రౌజీనెస్ తగ్గుతుంది, ఆ నిద్ర మత్తు నుంచి బయటపడతాం. బాడీ అంతా స్టిమ్యులేట్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, బాడీ అంతా స్టిమ్యులేషన్ యాక్టివ్ అవుతుంది. ఇంకా బాడీ స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే కంటిన్యూగా 1 minute పాటు సేమ్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అందుకని అలా చేయడం వల్ల స్టామినా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బాడీలో అన్ని టైప్స్ ఆఫ్ మూమెంట్స్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్ అండ్ లెఫ్ట్, ఈస్టింగ్, ఇలా ఆ డైరెక్షన్స్ లో చేస్తున్నాం కాబట్టి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అన్ని భాగాల్లో. అది ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీసెస్ మనం ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం. ఇవి లూజనింగ్ ప్రాక్టీసెస్ అంటాం. నెక్స్ట్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేద్దాం. ఇక్కడ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంటే మళ్ళీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సహజంగా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంటే ప్రాణాయామాస్ అనుకుంటాం. ప్రాణాయామాస్ ఈజ్ డిఫరెంట్, బ్రీతింగ్ ప్రాక్టీస్ ఈజ్ డిఫరెంట్, రెండు వేరే అన్నమాట. కామన్ గా అయితే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనగానే ప్రాణాయామాస్ అని అనుకుంటారు అందరూ, కానీ ప్రాణాయామాస్ వేరు, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ వేరు. డిఫరెన్స్ ఏంటంటే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ లో శ్వాసక్రియతో పాటు బాడీ మూమెంట్స్ ఉంటాయి, శ్వాసక్రియతో పాటు బాడీ మూమెంట్స్ ఉంటాయి. అదే ప్రాణాయామాస్ లో ఓన్లీ శ్వాసక్రియలోనే సాధన చేస్తాం. ఆ శ్వాసక్రియలో ఎలాంటి మార్పులు చేయాలి, ఎలా చేయాలి, మొత్తం మీద శ్వాస మీదే డిపెండ్ అయి ఉంటాయి ప్రాణాయామాస్. కానీ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ శ్వాసతో పాటు బాడీ కదలికలు, మన శరీరం యొక్క మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అది చూద్దాం. కమ్ టు స్థితి, లెగ్స్ టుగెదర్. ఆల్రెడీ చెప్పాను కదా, నిల్చొని మనం ఏం ప్రాక్టీస్ చేసినా లెగ్స్ టుగెదర్, రెండు కాళ్ళ దగ్గరగా ఉంచి స్థితి తాడాసన, ఈ తాడాసనలో ఉంది నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వన్ ఈస్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్ అవుట్ బ్రీతింగ్. ఇలా లెగ్స్ టుగెదర్ లోనే ఉండాలి, స్థితిలోనే రెండు చేతులు ముందుకు చాపి భుజాలకు సమాంతరంగా ఉండాలి ముందుకి. శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయాలి, శ్వాస వదులుతూ చేతులు ముందుకు అనాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి అనాలి, పూర్తిగా శ్వాస వదులుతూ చేతులు ముందుకు అనాలి.
ఈ సాధన కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా చేస్తాం. కళ్ళు మూసుకొని పూర్తి ధ్యాసని మన హ్యాండ్స్ మీద ఉంచి ఇన్హేల్ చేస్తూ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్. ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన పాయింట్, శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి అనాలి కదా. ఇలా సపోజ్ ఇంతవరకు నా హ్యాండ్స్ లాగానే నేను బ్రీతింగ్ చేయటం కంప్లీట్ అయింది. సో హ్యాండ్స్ ఇక్కడ స్టాప్ చేయాలి. మళ్ళీ హ్యాండ్స్ ఇలా వెనక్కి తీసుకెళ్ళదు. శ్వాస వదులుతూ చేతులు ఇలా ముందుకు అంటాం కదా. సపోజ్ ఇక్కడ రాగానే నేను బ్రీత్ అవుట్, శ్వాస వదలటం కంప్లీట్ అయింది. హ్యాండ్స్ ఇక్కడ స్టాప్ చేయాలి. మళ్ళీ ఇలా ముందుకు రావాలి. ఓకేనా? సింక్రనైజేషన్, అనుసంధానం చేయాలి శ్వాసతో మన చేతుల కదలికలని. శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి అనాలి. హ్యాండ్స్ ఇక్కడికి రాగానే శ్వాస స్టాప్ చేస్తే ఓకే, హ్యాండ్స్ కూడా స్టాప్ చేయాలి. మళ్ళీ శ్వాస వదులుతూ చేతులు ముందుకి. ఇక్కడికి వచ్చేలోపుగా నేను శ్వాస వదలటం కంప్లీట్ అయితే హ్యాండ్స్ ఇక్కడ స్టాప్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే డే బై డే రోజు సాధన చేస్తూ ఉండగా శ్వాస తీసుకుంటూ ఇక్కడ వరకు ఆగిపోయింది నాకు స్టార్టింగ్ లో ఒక 2-3 days. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇంకొంచెం పెరిగింది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మాక్సిమం వెనక్కి చేయగలిగాను. అంటే దీన్ని బట్టి ఏంటి, నా బ్రీతింగ్ లో ఇంప్రూవ్మెంట్ ఉందని అర్థం అవుతుంది. అదే స్టాప్ చేయకుండా శ్వాస ఇక్కడ వరకు కంప్లీట్ అయినా కానీ హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్తే అంతే కదా, హ్యాండ్స్ మాత్రమే స్ట్రెచ్ చేసుకున్నట్టు, బ్రీతింగ్ తో సింక్రనైజేషన్ లేదు. యోగాతో మనకి రిజల్ట్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ ఉంది యోగా సాధన చేసినప్పటి నుంచి అని తెలియాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? శ్వాస తీసుకుంటూ ఇక్కడ స్టాప్ అయింది కొన్ని రోజులు. తర్వాత డైలీ సాధన వల్ల లంగ్స్ కెపాసిటీ పెరిగింది, ఇంకొంచెం వెనక్కి వెళ్తాయి. ఇంకా లంగ్స్ కెపాసిటీ పెరిగింది, ఇంకొంచెం బ్యాక్. అలా మనం రిజల్ట్ తెలుసుకోగలిగితే అప్పుడు మనకి ఈ ఫలితాలు పొంది ఇంకా ఆసక్తి పెరుగుతుంది, యోగ సాధన చెయ్యాలని నమ్మకం కలుగుతుంది. యోగా చేయడం వల్ల నాకు రిజల్ట్ ఉంది షూర్ గా అని. సో ఆ మనకి కలిగిన నమ్మకం, మనకు వచ్చిన రిజల్టే 10 మందికి ఉపయోగపడుతుంది, మనం చూసి వాడు కూడా చేయడానికి. ఓకే, ఒక 3 rounds చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి అనాలి. శ్వాసక్రియతో చేతుల యొక్క కదలికలు సింక్రనైజ్ అవుతూ ఉండాలి, అనుసంధానం జరగాలి. శ్వాస వదులుతూ చేతులు ముందుకి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ స్ట్రెచ్, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ స్ట్రెచ్, ఎక్సేల్ చేస్తూ ఫ్రంట్. కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా చేతులు కింద దించి మళ్ళీ శిథిల తాడాసనాలు విశ్రాంతి. 2 పాదాల మధ్య కొద్దిగా గ్యాప్ ఉండాలి. చేతులు ఫ్రీగా వదిలేసి ఐస్ క్లోజ్. ఇప్పుడు హ్యాండ్స్ మూమెంట్స్ చేసాం కనుక మన చేతుల్లో ఈ షోల్డర్స్ దగ్గర ఈ పార్ట్స్ మొత్తం కొంచెం చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ ని గమనిస్తూ ఉండాలి, ఆ మార్పుల్ని తెలుసుకుంటూ ఉండాలి. దీన్ని బ్రీతింగ్ ప్రాక్టీస్ అంటాం. ఇలా ఇంకా చాలా ఉంటాయి. నేను డైలీ ఒక ప్రాక్టీస్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేవి మీరు నిల్చొనే కాదు, చైర్లో కూర్చొని కానీ సోఫాలో కూర్చొని అయినా చేయొచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సివియర్ గా బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఇలా హెల్త్ సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ బాగా చేయొచ్చు. అదేవిధంగా లంగ్స్ కి రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ఉన్నా ఇలా చేస్తూ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. లంగ్స్ ఎక్స్పాండ్, కంప్రెషన్. లంగ్స్ ఎక్స్పాండ్ అంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవుతూ లంగ్స్ కి ఎక్సర్సైజ్ ఇస్తూ ఉన్నాం. అట్ ఎ టైం ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ ఉన్నాం. అందుకని లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. బ్రీతింగ్ సమస్యలు ఏమున్నా కానీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. అందుకని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం డైలీ లైఫ్ లో డైలీ సాధన చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు లూజింగ్ ప్రాక్టీసెస్ చేసాం, బ్రీతింగ్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేద్దాం. సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు చేయాలంటే మన పాదాల కన్నా ముందు కొంచెం స్పేస్ ఉండాలి. 1.5 feet డిస్టెన్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి డిస్టెన్స్ అనేది కూడా నేను చెప్తాను. అడాప్ట్ నమస్కార ముద్ర, 2 చేతులు నమస్కార ముద్ర జోడించి సూర్య నమస్కార ప్రేయర్. ఈ సూర్య నమస్కారాలు చేయాలన్నా కానీ ఒక ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన చెప్పుకొని మనం సాధన ప్రారంభిద్దాం. ఓం హిరణ్మయేణ పాత్రేణ
सत्यशापिहितं मुखम् तत्त्वं कोशन्न पावृणु सत्यधर्माय दृष्टये ॐ ह्रां मित्राय नमः। ఫస్ట్ రెండు చేతులు పైకి రైట్ చేయాలి. బైచెప్స్ ఇయర్స్ కి టచ్ అవుతూ ఉండాలి. చేతులు చెవులకు టచ్ అవుతూ ఉండాలి. హస్త ఉత్తానాసన్ బాడీని వెనక్కి బెండ్ చేయండి. ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు, బలవంతంగా ఏం చేయొద్దు. మీరు చేయగలిగిన వరకే బాడీ వెనక్కి బెండ్ చేయాలి. పాదహస్తాసన్ ఫార్వర్డ్ బెండింగ్, ఇది కూడా మీ ఫ్లెక్సిబిలిటీ బట్టే చేయండి. అశ్వ సంచలనాసన్ రైట్ లెగ్ బ్యాక్, కుడికాలు వెనక్కి తీసుకోవాలి. కుడికాలు యొక్క మోకాలు గ్రౌండ్ టచ్ అవ్వాలి. రెండు అరచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. రెండు అరచేతుల మధ్య ఎడమ కాలు ఉండాలి. పైకి చూడాలి, లుక్ అప్. దీన్ని అశ్వ సంచలనం, హార్స్ పోస్చర్, అశ్వ సంచలనాసన్. నెక్స్ట్ తులాసనం, ఎడమ కాలు కూడా వెనక్కి తీసుకోవాలి. బాడీ అంతా ఇలా స్ట్రైట్ ఉండాలి. తలకన్నా సీట్ డౌన్ ఉండాలి. ఇలా పైకి ఉండొద్దు, మరీ డౌన్ ఉండొద్దు. ఎగ్జాక్ట్ స్ట్రైట్. ఒక 1 మీటర్ ముందుకు చూస్తూ ఉండాలి. దీన్ని తులాసనం అంటాం, లేదా చతురంగ దండాసనం అంటాం. నెక్స్ట్ నెమ్మది మోకాలు కిందకి దించి వెనక్కి కూర్చోవాలి. దీన్ని శశాంకాసనం అంటాం. చేతులు స్ట్రైట్ ఉండాలి, ఇలా ఫోల్డ్ చేయొద్దు. చేతులు స్ట్రైట్ ఉన్నప్పుడే స్పైన్ స్ట్రెచ్ అవుతుంది. శశాంకాసనం. నెక్స్ట్ కాలు వేళ్ళు అరచేతులు సేమ్ ప్లేస్ లో ఉంచి అష్టాంగ నమస్కారాసనం. అష్టాంగ నమస్కారాసనం 8 అంగాలు గ్రౌండ్ టచ్ అవ్వాలి. చిన్, చెస్ట్, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, కాలు వేళ్ళు. అబ్డోమెన్ అండ్ థైస్ కొంచెం పైకి లిఫ్ట్ అవ్వాలి. ఇందాక నేను మ్యాట్ ముందు స్పేస్ ఉంచి నిల్చోమన్నాను కదా, ఇప్పుడు ఇలాంటి ఆసన చేసినప్పుడు మన తల ముందు గ్రౌండ్ దగ్గరికి వెళ్తుంది. మన మ్యాట్ కి ఎడ్జ్ దగ్గర ముందు నిల్చుంటే, అందుకు కొంచెం వెనక్కి నిల్చోవాలి. భుజంగాసన్, ఇప్పుడు రెండు అరచేతులు కాలు వేళ్ళే గ్రౌండ్ టచ్ అవ్వాలి. మోకాలు టచ్ అవ్వదు, పైకి ఉండాలి. భుజంగాసన్, కోబ్రా పోస్చర్. నెక్స్ట్ పర్వతాసన్, రెండు పాదాలు పూర్తి గ్రౌండ్ టచ్ అవ్వాలి. ఎవరికైనా టచ్ అవ్వకపోతే కొంచెం ముందు జరిపి నిల్చోవచ్చు. పర్వతాసన్, మౌంటైన్ పోస్చర్. తల రెండు చేతుల మధ్యలో ఉండాలి, మోకాళ్ళు చూస్తూ ఉండాలి. అగైన్ శశాంకాసన్, మోకాళ్ళు కింద నుంచి వెనక్కి కూర్చోవాలి. అశ్వ సంచలనాసన్, ఇందాక వెనక్కి ఏ కాలు తీసుకున్నామో అదే లెగ్, రైట్ లెగ్ తీసుకున్న వాడు రైట్, లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ ముందుకు రావాలి. నేను రైట్ లెగ్ బ్యాక్ తీసుకున్నాను, రైట్ లెగ్ ముందుకు రావాలి. లుక్ అప్. పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, రెండు చేతులు పైకి వెనక్కి పెట్టవాలి. నమస్కార ముద్ర. ఇంకొక రౌండ్ చేద్దాం. ఓం హ్రీం రవయే నమః. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, రైట్ లెగ్ బ్యాక్, లుక్ అప్. తులాసన్, ఒక 1 మీటర్ ముందు చూస్తూ ఉండాలి. శశాంకాసన్, పూర్తిగా వెనక్కి హీల్స్ మీద కూర్చోడానికి ట్రై చేయండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. చేతులు స్ట్రైట్ ఉండాలి, ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. శశాంకాసన్, అష్టాంగ నమస్కారాసన్, భుజంగాసన్, పర్వతాసన్, శశాంకాసన్,
Ashvasanchalanasana, right leg bent. Padahastasana, Hasta Uttanasana, Namaskar Mudra. Last round. Om Hrom Suryaya Namaha. Hasta Uttanasana, hands up, bend backward. Padahastasana. Ashvasanchalanasana, right leg back. Look up. Tulasana. Shashankasana, మోకాలు కింద దించడానికి కూర్చోవాలి. Ashtanga Namaskarasana, Bhujangasana, Parvatasana, Shashankasana, Ashvasanchalanasana, Padahastasana, Hasta Uttanasana, Namaskar Mudra. ఇవి సూర్య నమస్కారాస్. ఇక్కడ సూర్య నమస్కారాస్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. కొన్ని యోగా స్కూల్స్ లో 8 కౌంట్స్ ఉంటాయి, కొన్ని యోగా స్కూల్స్ లో 10 కౌంట్స్ ఉంటాయి, కొన్ని యోగా స్కూల్స్ లో 12, కొన్ని యోగా స్కూల్స్ లో 14 కూడా ఉంటాయి. సో అందుకని మనం చేసేది ఏంటంటే థెరపిటికల్ సూర్య నమస్కారాస్ 12 కౌంట్స్ ఉంటాయి. సో ఇవి అందరు చేయగలుగుతారు. ఈ సూర్య నమస్కారాస్ కంప్లీట్ అయిన తర్వాత మనం కొద్ది సమయం శవాసనాలు విశ్రాంతి తీసుకోవాలి. శవాసనాలు పడుకొని 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి. 2 చేతులు బాడీ పక్కనే ఉంచి ఇలా శవాసనాలు పడుకొని శ్వాసక్రియని, హృదయ స్పందనాలని గమనిస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శ్వాసక్రియ వేగంగా ఉంటుంది. శ్వాసక్రియని, హృదయ స్పందనాలని తెలుసుకుంటూ ఉండాలి. అలా నెమ్మదిగా శ్వాసక్రియ, హృదయ స్పందనలు కామ్ డౌన్ అవగానే కుడి వైపు నుంచి కానీ ఎడమ వైపు నుంచి కానీ లేచి కూర్చోవాలి. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రమ్ ఎనీ వన్ సైడ్ నెమ్మదిగా లేచి కూర్చొని అదే విధంగా
లేచి నిల్చోవాలి. ఇప్పుడు మనం స్టాండింగ్ లో ఆసనాస్ చూద్దాం. కమ్ టు స్థితి, లెగ్స్ టుగెదర్. దిస్ ఇస్ కాల్డ్ తాడాసన. నిల్చొని మనం ఏ ప్రాక్టీస్ చేసినా తాడాసన నుంచి చేయాలని చెప్పాం కదా. ఆసనాలు చేసినా కూడా తాడాసనాలు ఉంది. ఇంకా ఆసనాన్ని బట్టి మనం కాళ్ళు చేతులు మూవ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈస్ అర్ధ కటి చక్రాసన. అర్ధ కటి చక్రాసన. రైట్ హ్యాండ్. ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇలా 90 degrees లిఫ్ట్ చేయాలి. 90 degrees రాగానే అరచేతిని పైకి తిప్పాలి. అరచేతిని పైకి తిప్పి నెక్స్ట్ పైకి స్ట్రెచ్ చేయాలి. పైకి స్ట్రెచ్ చేసిన తర్వాత కొద్దిగా స్ట్రెచ్ చేయండి. పైకి సాగదీసినట్లు చేసి నెమ్మదిగా ఎడమ వైపు పెంచండి బాడీని. లెఫ్ట్ సైడ్. అర్ధ కటి చక్రాసన. ఇక్కడ కటి భాగం అంటే ఇది, ఈ నడుము భాగాన్ని కటి భాగం అంటాం. ఈ కటి భాగం దగ్గర హాఫ్ బెండ్ అయింది కాబట్టి అర్ధ కటి చక్రాసన. రైట్ హ్యాండ్ ఇలా పైకి లిఫ్ట్ చేసాం. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫ్రీగా వదిలేయాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్టిఫ్ గా పట్టుకోవద్దు, కాళ్ళని ఫ్రీగా హ్యాండ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, నడుము భాగం దగ్గర ఒకవైపు స్ట్రెచ్ అవుతుంది, ఇంకొక వైపు కంప్రెషన్ జరుగుతుంది. ఇలా మనం కొద్ది సమయం ఉండడానికి ప్రయత్నించాలి. శ్వాసక్రియను ఆఫ్ చేయొద్దు. సహజమైన శ్వాసని తెలుసుకుంటూనే ఉండాలి. ఈ నడుము భాగం దగ్గర స్ట్రెచ్ అండ్ కంప్రెషన్ జరగడం వల్ల అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది. ఏ ఆసన అయినా ముందు స్టార్టింగ్ లో ఒక 30 seconds అయినా ఉండటానికి ప్రయత్నించాలి. అలా సాధన చేయంగా కనీసం ఒక 3 నిమిషాలు ఉండటానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే ఆసన యొక్క మంచి ఫలితాలు పొందగలుగుతాం. మళ్ళీ నెమ్మదిగా బ్యాక్ వచ్చి హ్యాండ్స్ చేయి కొద్ది పైకి స్ట్రెచ్ చేసి దెన్ స్లోలీ డౌన్. 90 degrees లాగా అర్చే కిందికి తిప్పి స్లోలీ డౌన్. నెక్స్ట్ సెల్ఫ్ కాంప్లిమెంటరీ. లెఫ్ట్ హ్యాండ్ 90 degrees, చేతిని కొద్దిగా పైకి స్ట్రెచ్ చేసి దెన్ స్లోలీ బెండ్ రైట్ సైడ్. అర్ధ కటి చక్రాసన, సెల్ఫ్ కాంప్లిమెంటరీ. హ్యాండ్ ఇలా ఫ్రీగా ఫోల్డ్ చేసి వదిలేయద్దు. ఇలా స్ట్రైట్ ఉన్నప్పుడు హ్యాండ్ ఎలా ఉందో ఇంకా హ్యాండే ఉంచదు. మనం నడుము భాగం దగ్గర బాడీ ఇలా ఉంచుతాము. మన బాడీతో పాటు హ్యాండ్ ఎంత బెండ్ అయితే అంత బెండ్ చేసి ఇలా ఉంచాలి. రైట్ హ్యాండ్ ఫ్రీగా వదిలేయాలి. ఇలా పట్టుకోవద్దు, ఫ్రీగా హ్యాండ్ చేయాలి. పూర్తి ధ్యాస నడుము భాగం మీద ఉంచి అక్కడ జరుగుతున్న స్ట్రెచ్ అండ్ కంప్రెషన్ ని తెలుసుకుంటూ ఉండాలి. ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసక్రియని ఆఫ్ చేయొద్దు, హోల్డ్ చేయొద్దు. న్యాచురల్ బ్రీతింగ్, సహజమైన శ్వాస జరుగుతూ ఉండాలి. స్లోలీ కమ్ బ్యాక్. నెమ్మది బ్యాక్ వచ్చి చేతిని కొద్దిగా పైకి స్ట్రెచ్ చేసి దెన్ స్లోలీ డౌన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు మళ్ళీ శిథిల తాడాసనాల విశ్రాంతి. 2 కాళ్ళ మధ్య కొద్ది గ్యాప్ ఉండాలి. చేతులు ఫ్రీగా వదిలేసి ఐస్ క్లోజ్ చేసి ఈ ఆసన యొక్క ప్రభావం మన శరీరంలో ఏ భాగాల మీద అయితే ఉంటుందో ఆ భాగాలని గమనిస్తూ ఉండాలి. అనగా ఇప్పుడు మనం అర్ధ కటి చక్రాసన చేసాం. ఈ కటి భాగంలో స్ట్రెచ్ అండ్ కంప్రెషన్ జరిగాయి అంటే అక్కడ కొంచెం పెయిన్ కానీ ఏమైనా చేంజెస్ కానీ జరుగుతూ ఉంటాయి. వాటిని తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పెయిన్ ఉంది అనుకున్నప్పుడు అలా చూస్తూ ఉండగా ఆ పెయిన్ తగ్గుతూ ఉంటుంది. ఆ మార్పుని మనం తెలుసుకుంటూ ఉండాలి. మన శరీరం పట్ల మనకి అవగాహన పెరుగుతూ ఉండాలి. మన శరీరం పట్ల మనకి అవేర్నెస్, ఎరుక పెరుగుతూ ఉండాలి. యోగ సాధనలో అవేర్నెస్ పెరగనప్పుడు మనం చేసిన ఆ సాధన యొక్క పూర్తి ఫలితాలు పొందలేము. అప్పుడు ఇది కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది కానీ యోగా కాదు. యోగా అవ్వాలి అంటే మనల్ని మనం యోగా చేసినంత సమయం గమనించుకుంటూ ఉండాలి. అలా గమనించుకుంటూ ఎరుక పెరిగినప్పుడు డైలీ లైఫ్, రొటీన్ లైఫ్ లో కూడా మనల్ని మనం గమనించుకోవటం ప్రారంభమవుతుంది. ఇంకొక ఆసన చేద్దాం. రెండవది కమ్ టు స్థితి, లెగ్స్ టుగెదర్. సెకండ్ వన్ ఈస్ పరివృత్త త్రికోణాసన్. రైట్ లెగ్ అపార్ట్. 2 పాదాలు చెప్పాను కదా ఇలా క్రాస్ గా, మామూలుగా ఇలా క్రాస్ ఉంచడం అలవాటు. అలా క్రాస్ ఉండదు.
రెండు స్ట్రైట్ ఉండాలి. రెండు చేతులు చాపి బాడీ మాక్సిమం ముందుకు పెంచేసి కుడి కాలు జరిపితే కుడి చేతిని ఎడమ పాదం మీద ఉంచాలి. ఎడమ పాదం మీద నుంచి పైన ఎడమ చేతి వైపు చూస్తూ ఉండాలి. పరివృత్త త్రికోణాసనం. ఎడమ చేతి వైపు చూస్తూ ఉండాలి. ఇది కూడా మనకి లెగ్స్ అండ్ హ్యాండ్స్ స్ట్రెంత్ అవుతాయి. ప్యాంక్రియాస్ యాక్టివ్ అవడానికి ఉపయోగపడుతుంది. బ్రీత్ హోల్డ్ చేయండి, న్యాచురల్ బ్రీతింగ్. దెన్ స్లోలీ కమ్ బ్యాక్. ఎలా అయితే ఆసన స్థితికి వచ్చామో అలానే బ్యాక్ రావాలి. హ్యాండ్స్ రిలీజ్. ఇప్పుడు మనం కుడికాలు చెప్పాం కాబట్టి ఎడమ వైపు రావాలి. ఎటువైపు రావాలో ఆ కాలు కొంచెం మడిచి వెనక్కి రావాలి. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ కాంప్లిమెంటరీ చేద్దాం. లెఫ్ట్ లెగ్ అపార్ట్. ఇందాక రైట్ లెగ్ అపార్ట్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అపార్ట్. పాదాలు స్ట్రైట్ నుంచి రెండు చేతులు చాపి బాడీ మాక్సిమం ముందుకు బెండ్ చేయాలి. ఎడమ కాలు జరిపాం కాబట్టి ఎడమ చేతి కుడి పాదం మీద, పైన కుడి చేతి వైపు చూస్తూ ఉండాలి. శ్వాస ఆఫ్ చేయొద్దు. న్యాచురల్ బ్రీతింగ్. రెండు మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి. మోకాళ్ళకి ఫోల్డ్ చేయండి. మినిమం 30 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. శ్వాసకి ఆఫ్ చేయొద్దు. సహజమైన శ్వాస జరుగుతూ ఉండాలి. నెమ్మదిగా ఎలా అయితే ఆసనాలకు వచ్చామో అలానే బ్యాక్ రావాలి. ఇప్పుడు ఎడమ కాలు చెప్పాము, కుడివైపు రావాలి. కుడి కాలు కొంచెం ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్. అలా కాకుండా డైరెక్ట్ గా వస్తే కొంచెం కష్టం ఉంటుంది. లెగ్స్ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. జస్ట్ ఇలా కొంచెం మడిచి ఇలా వస్తే ఈజీ ఉంటుంది. మళ్ళీ ఆసనం అవగానే శిథిల తాడాసనాలు విశ్రాంతి తీసుకోవాలి. శిథిల తాడాసన అంటే రెండు పాదాల మధ్యలో 6 to 12 inches డిస్టెన్స్ లేదా 1/2 to 1 feet డిస్టెన్స్. ఇంకా బ్లైండ్ గా ముద్దు గుర్తు ఏంటంటే భుజాలకి సమాంతరంగా పాదాల కింద ఉండాలి. అప్పుడు మన శరీర భారం అంతా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డైలీ లైఫ్ ఏం చేస్తాం, మనం ఎక్కడ నిల్చున్నా ఏదైనా చేస్తున్నా ఇలా క్రాస్ గాను ఇలా నిల్చుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ వెయిట్ అంతా ఒక కాలు మీద పడుతుంది. అందుకనే వన్ సైడ్ ఎక్కువ పెయిన్స్, సయాటికా ఇలాంటి పెయిన్స్ అనిస్తూ ఉంటాయి. అందుకని బాడీ వెయిట్ ఎప్పుడు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం బయట కూడా ఎప్పుడు నిల్చున్నప్పుడు ఇలా నిల్చోటానికి అలవాటు చేసుకోవాలి. శరీర భారాన్ని రెండు కాళ్ళ మీద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇప్పుడు చేసిన యోగాసనం యొక్క ఎఫెక్ట్, ప్రభావం మన శరీరంలో ఏ భాగాల మీద ఉందో ఆ భాగాలనే తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని సెకండ్ల పాటు వాటిని గమనించి then slowly come back. Come to sitting posture. నెమ్మదిగా కూర్చోవాలి. ఇలా వజ్రాసనాలో అయినా కూర్చోవచ్చు, లేదంటే సుఖాసన బార్చపట్లు వేసుకొని కూర్చోవచ్చు, లేదంటే పద్మాసన, అర్ధ పద్మాసన. మీకు ఏ పోస్చర్ లో కూర్చుంటే కంఫర్ట్ ఉందో ఆ పోస్చర్ లో కూర్చోవచ్చు. ప్రశాంతంగా కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్ల పాటు ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్ల పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. మైండ్ అంతా కంప్లీట్ గా కామ్ డౌన్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసిన యోగాసనాల యొక్క ప్రభావం ఏమాత్రం లేకుండా ప్రశాంతంగా ఉండాలి. టోటల్లీ కామ్ డౌన్. నెమ్మదిగా కళ్ళు తెరిచి
ఎప్పుడైతే మనసంతా ప్రశాంతంగా బాడీ అంతా ఫ్రీగా ఉంటుందో అప్పుడు మనం ప్రాణాయామాస్ చేస్తే ఎక్కువ ఫలితాలు పొందుతాం. ఫస్ట్ ఏం చేసాం, మనం వార్మప్స్ లూజింగ్ ప్రాక్టీసే చేసాం. దానివల్ల ఏమైంది, డ్రౌజీనెస్ అంతా తగ్గి బాడీ అంతా యాక్టివ్ అయ్యి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయింది, స్టామినా పెరిగింది. దాని తర్వాత ఏం చేసాం, బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ఆ లంగ్స్ కి బ్రీతింగ్ ని అలవాటు చేసాం, ఆ లంగ్స్ కూడా యాక్టివ్ అయ్యాయి. తర్వాత సూర్య నమస్కారాస్ అంటే కాంబినేషన్ ఆఫ్ మంత్ర, ఆసన, బ్రీతింగ్, ఈ 3 కలిపి సూర్య నమస్కారాల్లో ఉంటాయి. మళ్ళీ అవి ప్రాక్టీస్ అయ్యాయి. నెక్స్ట్ యోగాసనాలు చేసాం. ఇవన్నీ చేశాక బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది, లంగ్స్ ఫ్రీ అవుతాయి. ఇప్పుడు మనం ప్రాణాయామాస్ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ బాడీ రిలాక్స్ అయింది, లంగ్స్ కూడా ఎక్సర్సైజ్ జరిగింది, బాడీకి ఎక్సర్సైజ్ జరిగింది. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసినప్పుడు ప్రతి ప్రాణాయామాన్ని ఎక్కువ ఫలితం మనం పొందడానికి అవకాశాలు ఎక్కువ. అదే కానీ సూర్య నమస్కారాలు కానీ ఆసనాలు కానీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే రిలాక్స్ అవ్వకుండా ప్రాణాయామం చేయొద్దు. రిలాక్సేషన్ ఇవ్వాలి బాడీకి. రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత ప్రాణాయామాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు మనం ప్రాణాయామాలు చేద్దాం. ప్రాణాయామాస్లో ఫస్ట్ వన్ ఈస్ ప్రిపరేటరీ ప్రాణాయామ. దీన్ని కపాలభాతి క్రియ అంటాం. ఇది ప్రాణాయామస్ కింద రాదు, ఇది క్రియ. షడ్క్రియాస్ లో ఇది ఒక క్రియ. కానీ ప్రాణాయామాస్ కన్నా ముందు ఇది చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. స్పైన్ అండ్ నెక్ స్ట్రైట్, వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఈ కపాలభాతిలో కూడా వేరియేషన్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ చూద్దాం. వెన్నెముక నిటారుగా ఉండాలి కానీ స్టిఫ్ గా ఉండదు, ఫ్రీగా ఉండాలి. నెక్ మజిల్స్ కూడా ఫ్రీగా ఉండాలి. లిటిల్ బిట్ స్మైలీ ఫేస్. కపాలభాతి క్రియ ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా చేయడం కొంచెం కష్టం. వాళ్ళు ఎలా టెస్ట్ చేయాలి, ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ అరచేతిని ఇలా నాస్ట్రిల్స్ కి ఆపోజిట్ లో ఉంచి ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస అరచేతి తగులుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, స్పీడ్ గా శ్వాస అరచేతి తగులుతుంది అనుకుంటే ఓకే, మనం బ్రీత్ అవుట్ చేయటం మనకు వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక చేతిని పొట్ట భాగంలో తెచ్చుకోండి. ఇప్పుడు శ్వాస బయటకు రాగానే పొట్ట లోపలికి వెళ్ళాలి. అది శ్వాస అరచేతికి తగలాలి, పొట్ట మీద నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ రెండు సైమల్టేనియస్ జరుగుతూ ఉండాలి. బ్రీత్ అవుట్ చేయగానే అబ్డామిన్ లోపలికి. ఈ రెండు మనకి కరెక్ట్ గా ఉన్నాయి అని అర్థం అవగానే రెండు చేతులు రిలీజ్ చేసి ఇప్పుడు 30 కౌంట్స్ పర్ మినిట్, నిమిషానికి 30 సార్లు బ్రీత్ అవుట్ చేస్తూ అబ్డామిన్ ఫ్లాపింగ్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ కపాలభాతి చేసేటప్పుడు కొంతమంది చేసే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఇలా బ్రీత్ అవుట్ చేస్తూ ఫేస్ అంతా ఇలా కంప్రెస్ చేస్తారు. ఇలా ఫేస్ ని ఇలా ముడిచినట్టుగా కంప్రెషన్ చేస్తూ ఉంటారు ఫేస్ మజిల్స్ అన్ని. అలా చేయొద్దు. అలా చేస్తే మనకి హెడేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫేస్ ఎప్పుడు లిటిల్ బిట్ స్మైలీగా ఉండాలి, ప్లెజెంట్ గా ఉండాలి ఫేస్. ఇంకా కొంతమంది ఫోర్స్ఫుల్ గా చేస్తాం కాబట్టి ఇలా బాడీ మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. బాడీ మూమెంట్స్ కూడా చేయొద్దు. ఆ బ్రీతింగ్ వల్ల బాడీ కొంచెం మూవ్ అయితే పర్లేదు, కానీ వాంటెడ్లీ బాడీ మూమెంట్ చేయొద్దు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండొద్దు. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్, రెండో రౌండ్ లో కూడా నిమిషానికి 30 సార్లు చేద్దాం. స్పైన్ అండ్ నెక్ స్ట్రైట్, లిటిల్ బిట్ స్మైల్ ఫేస్. స్టార్ట్. ఇలా కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వన్ టైప్ ఆఫ్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతాం. ఆ స్టేజ్ ఏంటి, దాన్ని ఎలా చూడాలి అనేది నెక్స్ట్ సెషన్ లో
చూద్దాం మనం. ఇప్పుడు థర్డ్ రౌండ్, మూడో రౌండ్ చేద్దాం. థర్డ్ రౌండ్ లో 40 కౌంట్స్ పర్ మినిట్. ప్రీవియస్ గా చేసిన 2 రౌండ్ల కన్నా కొంచెం స్పీడ్ గా చేయాలి. కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూ సెకండ్స్ రిలాక్స్. ఇప్పుడు మనం చేసింది కపాలభాతి క్రియ. దీనివల్ల ఏమవుతుందంటే సహజంగా గమనించుకోండి, ప్రతి ఒక్కరికి ఒక నాస్ట్రిల్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. 2 నాస్ట్రిల్స్ తో ఈక్వల్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయలేమన్నమాట. ఒకటి కొంచెం బ్లాక్ అయి ఉంటుంది, ఇంకొకటి ఫ్రీగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ప్రాణాయామ చేస్తే ఒక నాస్ట్రిల్ తోనేమో ఎక్కువ తీసుకోగలుగుతాం, ఇంకో దాంతో తీసుకోలేము. అప్పుడు బోత్ లంగ్స్ కి మనం ఈక్వల్ గా శ్వాసను అందించలేము. ఎప్పుడైతే ఈ కపాలభాతి చేశామో, ఆ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, ఇంచుమించు 2 నాస్ట్రిల్స్ బాగా పనిచేస్తాయి, ఈక్వల్ గా ఉన్నట్టే అనిపిస్తాయి. అందుకు కపాలభాతి చేసి నాస్ట్రిల్స్ మనం ఫ్రీ చేయాలి. కపాలం దీని అంతటిని యాక్టివేషన్ చేస్తాం. ఎట్ టైం అబ్డామిన్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, లోపల ఆర్గాన్స్ అన్ని టోన్ అప్ అవుతాయి. ఈ కపాలభాతి క్రియ తర్వాత మనం ప్రాణాయామ చేయాలి. ఈ రోజు మనం నాడి శుద్ధి ప్రాణాయామ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చేతిని చిన్ని ముద్ర, అంటే చూపుడు వేలు మధ్య వేలు మడిచి మిగతావి 3 స్ట్రైట్ గా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ని ముద్రలో ఉంచి మోకాల మీద ఉంచాలి ఇలా. నెక్స్ట్ రైట్ హ్యాండ్, కుడి చేతితో నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మడిచి మిగతా స్ట్రైట్. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసి రిమైనింగ్ 3 స్ట్రైట్ ఉండాలి. కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు మూసి, ఎప్పుడైనా మనం ఎడమ ముక్కుతోనే స్టార్ట్ చేయాలి. ఎడమ ముక్కు యొక్క ఇన్హలేషన్ తో స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ కంప్లీట్ ఎక్సలేషన్ లో ఉండాలి, పూర్తిగా శ్వాస వదిలి ఉండాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఇన్హేల్, రింగ్ ఫింగర్ తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్, రైట్ నాస్ట్రిల్ తో ఎక్సేల్. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ తోనే ఇన్హేల్, రైట్ నాస్ట్రిల్ క్లోజ్, లెఫ్ట్ నాస్ట్రిల్ తో ఎక్సేల్. ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుంటున్నా, కుడి ముక్కుతో శ్వాస వదులుతున్నా, మళ్ళీ కుడి ముక్కుతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కుతో వదులుతున్నాం. దాన్ని 1 రౌండ్ అయినట్టు, ఒక రౌండ్ ఆఫ్ నాడీ శుద్ధి ప్రాణాయామ చేసినట్టు. ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదలాలి, కుడి ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదలాలి, అది 1 రౌండ్. ఇంకొక ముఖ్య గమనిక, గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదిలాం, మళ్ళీ వదిలిన ముక్కుతోనే తీసుకోవాలి. అంటే కుడి ముక్కుతో వదిలాం కదా, కుడి ముక్కుతోనే తీసుకొని ఎడమ ముక్కుతో వదలాలి. ఎడమ ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదలద్దు, ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదలాలి, మళ్ళీ వదిలిన ముక్కుతోనే తీసుకోవాలి. ఓకే, స్పైన్ నెక్స్ట్ రైట్, లిటిల్ బిట్ స్మైలీ ఫేస్. కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో శ్వాస వదలాలి, మళ్ళీ కుడి ముక్కుతోనే శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కుతో వదలాలి. స్లోగా ఎక్కువ శ్వాస తీసుకోవాలి, స్లోగా పూర్తిగా శ్వాస వదలాలి. నెమ్మదిగా ఎక్కువ శ్వాస తీసుకుంటూ శరీరంలోని ప్రతి అణువుకి ఆక్సిజన్ అందించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాస వదులుతూ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పంపించాలి.
కపాలభాతిలో మనకి సౌండ్ వచ్చేలా చేస్తాం, కానీ నాడీ శుద్ధి ప్రాణాయామాలో అస్సలు సౌండ్ రాకుండా చేయడానికి ప్రయత్నించాలి. అంటే సాధ్యమైనంత వరకు స్లోగా ఎక్కువ శ్వాస తీసుకోవాలి, స్లోగా పూర్తిగా శ్వాస వదలాలి. Slowly, deeply inhale. Slowly, completely exhale. మనం ఏ నాస్ట్రిల్ తో అయితే ఇన్హేల్ చేసామో అదే నాస్ట్రిల్ తో ఎక్సేల్ చేసి సాధన స్టాప్ చేయాలి. ఎడమ ముక్కుతో తీసుకున్నాం కదా, ఎడమ ముక్కుతోనే శ్వాస వదిలి నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని కంప్లీట్ చేయాలి. సాధన కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. కొద్ది సమయం పాటు సహజమైన శ్వాసను తెలుసుకుంటూ ఉండాలి. మనసంతా ప్రశాంతంగా ఉండాలి, బాడీ అంతా ఫ్రీగా ఉండాలి, లైట్ వెయిట్ గా ఉండాలి. Gently adopt నమస్కార ముద్ర, రెండు చేతులు నమస్కార ముద్ర జోడించి ముగింపు ప్రార్థన, క్లోజింగ్ ప్రేయర్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. With a few blinks, gently open your eyes. First to yourself. ఇలా మనకి ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 7:30 వరకు యోగా తరగతులు యూట్యూబ్ లైవ్ లో మీకు నేను అందిస్తాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలున్నా, మీకు ఇంకా ఎలాంటి సాధనలు కావాలో కామెంట్ సెషన్ లో మీరు నాకు మెసేజ్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్ కి పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ డే మీకు అవి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి నిన్న నేను మీకు సెండ్ చేసిన లింక్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఓపెన్ అవ్వలేదు. అందుకని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ లింక్ ఓపెన్ అవ్వకపోయినా కానీ మీకు వెంటనే యూట్యూబ్ లో మెసేజ్ వచ్చి మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే నా వీడియో డిస్ప్లే అవుతుంది, లైవ్ అని ఈ వీడియో డిస్ప్లే అవుతుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వస్తారు. ఇంకొకటి, మీరు ఈ క్లాస్ ని చూడొద్దు, చూసి అలా వదిలేస్తే ఏం జరుగుతుందంటే చూసినంతసేపు అది బాగుందా బాగాలేదా ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు ఎదురుగా మీ టీవీకి కనెక్షన్స్ ఉంటే టీవీకి కనెక్ట్ చేయండి, లేదా ల్యాప్టాప్స్ లేదా మొబైల్స్ మీరు ఎదురుగా పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, ఈ ప్రాక్టీసెస్ ఎంత బాగున్నాయి, వాటి రిజల్ట్ ఎలా ఉంది అనేది. నేను చెప్పేవన్నీ కూడా మాక్సిమం సైంటిఫికల్ అప్రోచ్ లోనే క్లాస్ ఉంటుంది మనకి. ఆ క్లాస్ సీక్వెన్స్ కూడా ఒక సైంటిఫికల్ అప్రోచ్ లో ఉంటుంది, సిస్టమాటిక్ గా. ఇవి నేను మీకు ఆన్లైన్ లో ఫ్రీగా ఇచ్చిన నాడు చేసి చూడండి, మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో ఆ లాస్ట్ సెషన్స్ అప్పుడు మీరే నాకు చెప్తారు. సో ఈ మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు లింక్ పంపించాల్సిన అవసరం ఉండదు. ఇంకా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ స్టాప్ అవ్వదు. మీకు నేను ఇక్కడ లైవ్ సెషన్ ఆన్ చేయగానే వెంటనే మీకు యూట్యూబ్ లో మీకు అలర్ట్ వస్తుంది.
అలర్ట్ మెసేజ్ రాగానే దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు క్లాస్‌లోకి వచ్చేస్తారు. ఓకేనా? మీరందరూ నన్ను ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ఆదరిస్తున్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపటి క్లాస్‌లో కలుద్దాం.